అప్పు ఇచ్చిన రోజు నవ్వాను, తిరిగి అడిగిన రోజే శత్రువయ్యాను. అవసరం ఉందని అడిగావు, మనిషిని నమ్మి ఇచ్చాను. నా అవసరం వస్తుందనుకోలేదు, అప్పుడే ఈ కథ మొదలైంది. ఇచ్చిన రోజు నుంచి లెక్కలే మనసులో తిరుగుతూనే, అడగాలంటే మాట రాదు, ఇబ్బందిగా ఫీల్ అవుతూనే. అడగలేక లోపల బాధ, చెప్పలేక మౌనం మాట. ఇచ్చినోడికి నిద్రలేక, తీసుకున్నోడు ఫుల్ సుఖంగా. డబ్బు కాదు నన్ను తినేది, ఆలోచన రోజు రోజు. అడిగితే చెడిపోతుందేమో అని మాటని మింగేస్తున్నాను. ఫోన్ తీస్తే నీ పేరు కనిపిస్తే కాల్ చేస్తుంది గుండె లోపల. కాల్ చెయ్యాల వద్దా అని రోజంతా అదే గొడవ. నువ్వేమో పార్టీ ఫోటోలు, స్టేటస్ లో నవ్వులు. నేనేమో అద్దె డేట్ మెసేజ్ చూసి టెన్షన్లు. అడగలేక లోపల బాధ, నవ్వుతూనే కడుపులో ఏడుపు. ఇచ్చినోడు లెక్కలు వేసుకుంటే, తీసుకున్నోడు లైఫ్ ఎంజాయ్. డబ్బు పోయినా పోతుంది, మనసు మాత్రం బరువెక్కింది. నమ్మకం పెట్టిన తప్పుకి శిక్ష నాకే పడింది. ఇవ్వలేకపోయిన చెప్పొచ్చు, నిజం చెప్పితే సరిపోతుంది. కానీ నువ్వు సైలెంట్ అయితే నాకు నిద్ర కూడా రావట్లేదు. రాత్రి పూట ఆలోచనలు ఉదయం వరకు వదలవు. నువ్వు యాపీగా నిద్రపోతే నాకు నిద్ర కూడా పాపమైంది. ఇంకెవరికి ఇవ్వను అంట, మనసు మాత్రం ఒప్పుకోదు. అవసరంలో ఉన్నోడిని చూసి చెయ్యి మళ్ళీ ఆగదు. కానీ ఈసారి నేర్చుకున్న పాఠం చాలా ఖరీదైనది. డబ్బు కన్నా భారమైంది మనసు మోసే ఈ బాధది. అడగలేకే ఎక్కువ బాధ, అడిగితే పోయేదేమీ లేదు. కాని మాట చెడిపోతుందేమో అని మౌనమే నన్ను చంపింది. డబ్బు కాదు ఇక్కడ నష్టం, నిద్ర శాంతి మనసే పోయాయి. ఇచ్చినోడే బాధపడితే తీసుకున్నోడు ఎలా నిద్రపోతాడో. ఈ పాటతో మీకు ఒక్కటే అర్థమవ్వాలి, అప్పు ఇవ్వడం తప్పు కాదు. కానీ తీసుకున్న మనిషి సమయానికి ఇవ్వకుండా మాట నిలబెట్టుకోలేకపోతే ఇద్దరి మధ్య దూరం పెరుగుతుంది. దానికి తోడు శత్రుత్వం మొదలవుతుంది. ఈ బాధ మీకు తెలిసి ఉంటే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. ఇంకెవరికైనా అర్థమయ్యేలా షేర్ చేయండి. మీ కథ కూడా ఇలాగే ఉంటే కామెంట్లో చెప్పండి. అలాగే ఇలాంటి నిజమైన సత్యాల కోసం మన మిస్టర్ మైండ్ సెట్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన ఛానల్లో ఈ జనరేషన్లో మనుషుల్లో వచ్చిన మార్పులు, వారి స్వభావాలు, వారి బుద్ధులు, మోసపు ప్రేమలు, స్వార్థపు స్నేహాలు, కుల మత పిచ్చి, కేవలం డబ్బు కోసం మార్చే రంగులు, ఇలాంటివి ఎన్నో విషయాలపై మన ఛానల్లో 100కు పైగా షార్ట్ వీడియోలు, అది కూడా అర్థవంతమైన వీడియో విజువల్స్తో ఉన్నాయి. తప్పకుండా మన ఛానల్లో విజిట్ చేసి చూడండి.